ఐదేళ్ల తర్వాత ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించింది. 2020 మే నెలలో రెపో రేట్ను తగ్గించిన ఆర్బీఐ ఆ తర్వాత పెంచుతూ వచ్చింది. 2022 తర్వాత రెపో రేట్ స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగ్గించినట్టు? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మధ్యతరగతి వారికి ఇది ఊతమిచ్చే విషయమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020 మే నెలలో కోవిడ్ క్రైసిస్ దృష్ట్యా ఆర్బీఐ రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత 2022 మే నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అదే ఏడాది జూన్ లో 50 బేసిస్ పాయింట్లు, ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్లు, సెప్టెంబర్లో 50 బేసిస్ పాయింట్లు, డిసెంబర్లో 35 బేసిస్ పాయింట్లు, 2022 ఫిబ్రవరిలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ వచ్చింది. అప్పటి నుంచి రెపో రేట్లు 6.50గానే కొనసాగుతూ వచ్చింది. రెండేళ్లగా వడ్డీ రేట్లను సవరించలేదు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గించడంతో 6.25% దిగొచ్చింది. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండడం సహా కొనుగోలు శక్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనివల్ల లోన్లు తీసుకునే వారికి ఈఎంఐల భారం తగ్గనుంది. ఆర్బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపై వేస్తాయి. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది కాబట్టి కస్టమర్లు లోన్లపై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. హోమ్ లోన్స్ తీసుకున్న వారికి, కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఈ రెపో రేట్ ఇంకా బెనిఫిట్ కానుంది. ఒక వ్యక్తి 9% ఇంట్రెస్ట్ రేట్ కి 20 ఏళ్ల టెన్యూర్ కు గాను 25 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. రెపో రేట్ తగ్గించకపోయి ఉంటే 25 లక్షలకు ఇంట్రెస్ట్ 9% అంటే 28,98,356 రూపాయలు కట్టాలి. నెలకు 22,493 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు రెపో రేటు తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ 8.75% ఉంటుంది. నెలకు 22,093 రూపాయలు కడితే సరిపోతుంది. సో నెలకు 400 రూపాయలు, ఏడాదికి 4,800 రూపాయలు హోమ్ లోన్ తీసుకున్న వారికి సేవ్ అవుతుంది. ఆర్బీఐ రెపో రేట్ను పెంచకుండా ఉంటే లోన్ టెన్యూర్ పూర్తయ్యేసరికి 96,000 రూపాయల వరకు సేవ్ అవుతుంది. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు. వెహికల్ లోన్, పర్సనల్ లోన్ పై కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. 12% వడ్డీ రేటుతో 5 ఏళ్ల టెన్యూర్ కు 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. రెపో రేట్ తగ్గడంతో వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. నెలకు 11,282 రూపాయలు కట్టేవారు ఇప్పుడు 11,149 కడితే సరిపోతుంది. ఏడాదికి 1,600 రూపాయలు సేవ్ అవుతాయి. అలాగే వెహికల్ లోన్ తీసుకున్న వారికి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. 10 లక్షల వెహికల్ లోన్ కు 9.5% వడ్డీతో 7 ఏళ్ల టెన్యూర్ ఉందనుకుందాం. ప్రస్తుతం 16,659 రూపాయలు చెల్లించేవారు ఇకపై 16,507 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. నెలకు 152, ఏడాదికి 1,820 రూపాయలు మిగులుతాయి. అయితే ఇది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. లోన్ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంచుకుని ఉంటే ఈ తగ్గింపు వాళ్లకు వర్తించదు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకున్న వారికి మాత్రం ఇది కాస్త నిరాశపరిచే విషయమే. రెపో రేట్ తగ్గడం వల్ల వారికి వచ్చే ఇంట్రెస్ట్ తగ్గుతుంది.